నమస్తే. వెల్కమ్ టు ఐశ్వర్య వాస్తు. ఈరోజు మనం ఒక ఇంటికి సంబంధించి మెట్లు ఏ వైపు ఉండాలి, ఏ వైపు ఉండకూడదు అనే విషయాల గురించి చర్చించుకుందామండి. మనం ఒక ఇంటి నిర్మాణం తీసుకున్నట్లయితే లేదా స్క్వేరు లేదా రెక్టాంగిల్లో ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మనం ఇట్లా తీసుకున్నట్లయితే ఇటువైపు నార్త్ ఉండి సౌత్, ఈస్టు, వెస్టు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అంటే ఇట్లా ఉంటుంది. ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం మెట్లకి ఎప్పుడైనా సరే ఆగ్నేయం వైపు వచ్చేటట్టు చూసుకోవాలండి. ఆగ్నేయం వైపు ఇట్లా స్టెప్స్ కేసి ఇట్లా తెచ్చుకొని ఇట్లా ఇట్లా నార్త్ నుంచి అప్ అండి, ఇట్లా నార్త్ నుంచి అప్ ఇట్లా ఎక్కి ఇట్లా పైకి వెళ్ళేటట్టు చూసుకోవాలండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం ఇటు వాయువ్యం వైపు చూసుకోవాలండి. వాయువ్యం వైపు వచ్చేసి ఇట్లా ఈ విధంగా ఉన్నట్లయితే మనం ఇటు ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు ఇట్లా అప్ ఇట్లా పైకి ఏ విధంగా చూసుకోవాలండి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈశాన్యంలో స్టెప్స్ ఇవ్వటం జరుగుతుందండి. ఈశాన్యంలో స్టెప్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఈశాన్యం బరువు అవుతుందండి. ఈశాన్యం వైపు స్టెప్స్ అనేది ఇవ్వకూడదు కూడా. అదేవిధంగా నైరుతి వైపు చూసుకున్నట్లయితే నైరుతి వైపు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళండి స్టెప్స్, కానీ వాటి వల్ల మంచి ఫలితాలు ఉండటం లేదని చెప్పేసి ఈ మధ్య ఎవరు నైరుతి వైపు అనేది స్టెప్స్ ఇవ్వటం జరగటం లేదు. కావున నైరుతి వైపు కూడా మనం మెట్లు రాకుండా చూసుకోవాలండి. అయితే కొంతమందికి నార్త్ రోడ్డు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ గేట్ వస్తుంది కాబట్టి ఇటు ఆగ్నేయంలో ఇచ్చుకున్నట్లయితే వాళ్ళకి స్టెప్స్ అనేది మెయిన్ గేట్లో పడే విధంగా ఉంటుందండి. ఒకవేళ ఎక్కువ సెట్ బ్యాక్ తీసుకున్నట్లయితే ఒక మెయిన్ గేట్ యువతలకి స్టెప్స్ దాటి యువతలకు వచ్చిద్దండి. దానివల్ల ఇబ్బంది ఉండదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకవేళ మెయిన్ గేట్లో స్టెప్స్ పడే విధంగా ఉంటే నెగిటివ్ కాబట్టి వాళ్ళు వాయువు వైపు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చండి. నార్త్ అదేవిధంగా ఈస్ట్ రోడ్డు ఉన్న వాళ్ళు అయితే ఇటు గేట్ వచ్చినప్పుడు వాయువు వైపు మెట్లు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి వాయువు ఎదురుగా మెయిన్ గేట్ వస్తుంది కాబట్టి మెయిన్ గేట్ ఆపోజిట్లో మెట్లు రాకూడదు కాబట్టి నెగిటివ్ కాబట్టి వాళ్ళు ఆగ్నేయ వైపు మెట్లు పెట్టుకునే అవకాశం ఉంది. కావున మీరు చూసుకొని మీకు మెయిన్ గేట్లో మెట్లు పడకుండా చూసుకొని పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. థ్యాంక్ యూ.